సత్యమును విస్మరిస్తున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి క్రైస్తవ్యంలో. మనకు తెలుసు, భారతదేశంలో క్రైస్తవ్యం విస్తరిస్తూ ఉంది. సంతోషం. ఊరికి 10 సంఘాలున్న ప్రాంతాలు ఉన్నాయి, 20 సంఘాలున్న ప్రాంతాలు ఉన్నాయి, 30 సంఘాలున్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. కొన్ని సిటీస్లో అయితే 100ల సంఖ్యలో సంఘాలు ఉంటున్నాయి. క్రైస్తవ్యం విస్తరిస్తుంది అని ఆనందపడాలో, లేక ఈ క్రైస్తవ్యం లేదా క్రైస్తవుడు సంఘాలు సత్యమును విస్మరిస్తున్నాయి అని బాధపడాలో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితి నేటి దినాలలో నెలకొని ఉంది. ఇంతకీ సత్యమును విస్మరించడం ఏమిటి? అసలు సత్యం అంటే అర్థం ఏమిటి? ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు తెలిసిన భక్తి ఆదివారము గుడికి వెళ్ళడం, ప్రార్థనలో పాల్గొనడం, వాక్యము వినడం, పాటలు పాడడం, ప్రార్థించడం, కానుక ఇవ్వడం, రొట్టె ద్రాక్షారసం బల్లలో చేయవేయడం, క్రమం తప్పక ప్రతి ఆదివారము వెళ్ళడం భక్తి అని, అలాగ వెళ్ళి వస్తూ జీవితాన్ని గడిపేస్తే పరలోకానికి వెళ్ళిపోతామని క్రైస్తవులు భావిస్తున్న ఈ తరుణంలో ఈరోజు నేను చెప్పబోయే అంశాలు బహుశా కొంతమందికి ఆందోళనగా ఉండి ఉండొచ్చు, కానీ ఆలోచించగలిగితే అవి వాస్తవాలు. ఎందుకు చెప్పాలి? ఎందుకంటే తీరా మనం చేసేది భక్తి అని, మనం బ్రతుకుతున్నది సరైన క్రమమే అని, సరైన పద్ధతిలోనే మన జీవితాన్ని, భక్తి జీవితాన్ని గడుపుతున్నామని అనుకొని విరోధమైన భక్తి లేదా వ్యతిరేకమైన జీవితం జీవించి తీరా మరణించిన తర్వాత నువ్వు పరలోకానికి అర్హుడు కావు, నిత్యాగ్ని దండనకు పొమ్మని ఒకవేళ దేవుడంటే. అందుకే మన భక్తి సరైనదో కాదో, మనం నడుస్తున్న మార్గం సరైనదో కాదో, మన విశ్వాసము సరైనదో కాదో, మనం విశ్వాసం గలవారమై ఉన్నామో లేదో ఇప్పుడే సరిచూసుకోవడం మంచిది అని నా అభిప్రాయం. అందుకే మనం భక్తి చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆ భక్తి వాక్యానుసారమైనదై ఉండాలి. అందుకే ఈ టైటిల్ పెట్టాను, సత్యమును విస్మరిస్తున్న సంఘాలు. సత్యం అంటే మీలో కొంతమందికి తెలుసు, బైబిల్ ఆఫ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న పిల్లలకి ఈ పదం గురించి బాగా తెలుసు, కానీ మీలో అనేకులకు తెలియకపోవచ్చు. సత్యము అనగానే బహుశా లోకంలో అందరూ ఏమంటారంటే సత్యము అనగా యథార్థం, సత్యము అనగా నిజం, సత్యం అనగా వాస్తవం అంటారు. కానీ సత్యము వేరు, వాస్తవం వేరు, సత్యం వేరు, యథార్థం వేరు, సత్యం వేరు, నిజం వేరు. ఇంతకీ ఎందుకు ఈ రెండు వేరు అంటే లేఖనాలలోనికి వెళ్ళి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. ఎక్కడ ప్రతిష్ఠ చేయాలని అంటున్నాడు? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం అన్నాడు. సత్యం అంటే వాక్యం, సత్యం అనగా వాక్యం. ఏంటండి సత్యానికి నిజానికి తేడా ఏంటి అంటే, ఈ ప్రపంచంలో చాలా నిజాలు ఉండొచ్చు. ఉదాహరణకు మోడీ భారతదేశ ప్రధాని, ఇది నిజం, కానీ సత్యం కాదు. సత్యము అంటే దేవుని మాట. ట్రైన్ యాక్సిడెంట్లో ఒక 300 మంది చనిపోయారు, ఇది ఒక నిజం, సత్యం కాదు. సత్యం అంటే దేవుని మాట, దేవుని మాట మాత్రమే సత్యం. అందుకే సత్యమందు ప్రతిష్ఠ చెయ్యి. నిజం వేరు. మీ అబ్బాయి పాస్ అయ్యాడు, అది నిజం, కానీ అది సత్యం కాదు. మీ అబ్బాయి పాస్ అవ్వడం అనేది లోకానికి ఉపయోగం ఏమి లేదు, లోకానికి ఏం మేలు చేయదు. కానీ దేవుని మాట ఉందే, అది మనుష్యుల ఆత్మలను కాపాడుతుంది, మానవ జాతికి ప్రయోజనకరమైనది,
ప్రపంచాన్ని రక్షిస్తుంది. అందుకే సత్యము అనే ఆ పేరు, ఆ పదం దేనికి వాడాలంటే దేవుని వాక్యానికి వాడాలి, మిగతా వాటిని సత్యం అనకూడదు. పిలాతు ముందు నిలబడ్డాడండి ఒకసారి యేసుక్రీస్తు, సిలువ పడక ముందు. ఆ సందర్భంలోనే, సిలువ వేయబడు సందర్భంలో అప్పుడు ఏమన్నాడు ఒకసారి చూస్తారా? క్షమించండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయనను అడిగాను. యేసు, నీవన్నట్లు నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. దేని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానన్నాడు? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. నేను పుట్టి తిని. అప్పుడు పిలాతు ఏమంటున్నాడు చూడండి. సత్యమనగా ఏమిటి, సత్యమనగా ఏమిటి అని అడుగుతున్నాడు. సత్యం అంటే ఏంటి అంటే అన్నిటినీ సత్యం అనకూడదా? అనకూడదు. ఈ ప్రపంచంలో ఎన్నో నిజాలు ఉండొచ్చు, కానీ సత్యం అంటే దేవుని మాట మాత్రమే సత్యం. అందుకే యేసుక్రీస్తు ఏమని ప్రార్థిస్తున్నాడు? తండ్రితో ఏమంటున్నాడు? 17:17లో సత్యమందు ప్రతిష్ఠ చేయి, సత్యమందు ప్రతిష్ఠ చేయి. అంటే ప్రతి మనిషి సత్యంలో ప్రతిష్ఠించబడాలి. మనం గుడి ప్రతిష్టలు చేస్తూ ఉంటాం. అంటే గుడి కట్టుకొని, ఇలాంటి గోడలు కట్టుకొని, దానిలో ఎన్నో ఏర్పాట్లు చేసుకొని, దాన్ని అందంగా అలంకరించుకొని, గుడి ప్రతిష్ట, ఆలయ ప్రతిష్ట అని దాన్ని ఒకరోజు ప్రారంభించుకుంటాం. కానీ బైబిల్లో దేవుడు అన్నది ఆలయ ప్రతిష్ట కాదు, గుడి ప్రతిష్ట కాదు, నిన్ను సత్యమందు ప్రతిష్ఠించమంటున్నాడు. సత్యమందు ప్రతిష్ఠించబడాలా ప్రతి మనిషి. ఇంతకీ సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే, నీ వాక్యమే సత్యం. వాక్యమే సత్యమా? ఎస్. సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే సత్యం. ఇప్పుడు మనిషి సత్యంలో ప్రతిష్ఠించబడాలి అన్నాడు. నేను ఇచ్చినటువంటి టైటిల్ను చూస్తే సత్యమును విస్మరిస్తున్న సంఘాలు అన్నాను. అంటే సంఘాలు వాక్యాన్ని విస్మరిస్తున్నాయా? ప్రశ్న ఇక్కడే ప్రారంభం కావాలి. సంఘాలు వాక్యమును విస్మరిస్తున్నాయా? విస్మరిస్తున్నాయో పాటిస్తున్నాయో నేను ముందుకెళ్లే కొద్దీ మీకు అర్థమైపోతుంది. నేను ముందుకు తీసుకెళ్లే కొద్దీ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం, 28. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీ దాసుడనైనా నాకు సెలవిచ్చితివే. నీవు దేవుడవు గనుక. ఏది సత్యం అన్నాడు? నీ మాట సత్యం. ఈ ప్రపంచంలో ఎవరు ఏది చెప్పినా అది నిజం కావచ్చు. నిజం అనేది ఒక పరిధికి చెందింది, పరిమితమైనది. సత్యం అంటే దేవుని మాట. నీ మాట సత్యం, ఎందుకంటే నీవు దేవుడవు గనక. రైట్. నిజంగా సంఘాలు దేవుని మాటను అంటే సత్యమును అనుసరిస్తున్నాయా, విస్మరిస్తున్నాయా? ఎందుకు అనుసరించాలి అని ఒకవేళ నీకు ప్రశ్న వస్తే, యోహాను గారు, క్షమించండి, యాకోబు గారు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 నుండి చదువుదాం. 21. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21. అందుచేత జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుడు అనగానే ఆశీర్వదిస్తాడు, దేవుడు అనగానే అవసరాలు తీరుస్తాడు, దేవుడు అనగానే పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇస్తాడు, దేవుడు అనగానే ఉద్యోగం ఇస్తాడు, దేవుడు అనగానే ఇల్లు కట్టిస్తాడు, దేవుడు అనగానే బాధలు పోగొడతాడు, దేవుడు అనగానే రోగాలు తీసేస్తాడు. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న ప్రచారం ఇది మాత్రమే. ఎవరు సంఘానికి వచ్చినా, ఎవరు ఆరాధనకు వచ్చినా వారి అవసరతల కోసం, వాళ్ళ ఆశల కోసం,
వాళ్ళ బాధల కోసం, వాళ్ళ కష్టాల కోసం సంఘానికి వస్తున్నారు దేవుని దగ్గరికి. కానీ వాక్యం ఏం చెప్తుందో జాగ్రత్తగా చూడండి. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వమును మానేయండి. సమస్త కల్మషము, వెర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానేయండి. అలా మానేస్తే లోపల నాటబడుతుంది. ఏంటది? వాక్యం. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. వాక్యమే సత్యం. వాక్యానికి ఉన్న పేర్లలో వాక్యము అను దానిని, వాక్యమును సత్యం అంటారు, వాక్యమును జ్ఞానం అని అంటారు. అంటే జ్ఞానము అన్న, వాక్యం అన్న, సత్యం అన్న ఒకటే. కనుక వాక్యానికి ఉన్న పవర్ ఏంటంటే, ఒక ఆత్మ రక్షింపబడాలంటే కావలసింది వాక్యం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం సత్యం. నీ ఆత్మను రక్షించుటకు శక్తిగల సత్యం. ఇప్పుడు అర్థమవుతుందా? సంఘాలు ఎందుకు వాక్యాన్ని విస్మరించకూడదంటే, ఆత్మల రక్షణ జరగాలంటే ఏది అవసరత ఉంది? వాక్యం. ఆ వాక్యానికి ఉన్న మరో పేరే జ్ఞానం. ఆ వాక్యానికి ఉన్న మరో పేరే సత్యం. అయితే ప్రారంభ శతాబ్దంలో లేదా పాత నిబంధన కాలం, ప్రారంభ శతాబ్దానికి ముందు పాత నిబంధన కాలంలో ఆ రోజున్న సంఘం, ఇశ్రాయేలు సంఘం, వాళ్ళు ఎలా ఉన్నారో దేవుడు రాయించాడు. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో, హోషేయ 4వ అధ్యాయము, హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. ఏమండి, ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు? ఆనాటి ఇశ్రాయేలీయులు అలాగే ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు? నిజంగా దేవుడు 66 పుస్తకాల బైబిల్ చేతికిస్తే, ఈ 66 పుస్తకాలను సాధించాలి అనే ఒక పట్టుదల క్రైస్తవుల్లో లేదు. రోజుకు ఒకసారి చదువుకుంటే చాలు. కొంతమంది ఇందులో విచిత్రమైన పద్ధతులు కనిపెట్టారు. ఒక అధ్యాయం చదువుతానని ఒక ఆయన అంటే, ఒక 5 వచనాలు చదువుతాను ఇంకొకళ్ళంటే, పడుకోబోయే ముందు ఒక వచనం చదువుతాను ఇంకొకళ్ళంటే, కళ్ళకద్దుకుంటానని ఇంకొకళ్ళు అంటున్నారు. వాక్యాన్ని కళ్ళకద్దుకుంటాడట, వాక్యాన్ని కళ్ళకద్దుకొని పడుకుంటారట, వాక్యాన్ని తల కింద పట్టుకొని పడుకుంటారట. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ ఆత్మలను రక్షించే శక్తి దానికి ఉంది. ట్యాబ్లెట్ ఉందనుకోండి, జ్వరం తగ్గాలి, కళ్ళకద్దుకొని జేబులో పెట్టుకోండి ట్యాబ్లెట్, జ్వరం తగ్గుతుందా? లోపలికి మెడిసిన్ వెళ్ళాలా? మెడిసిన్ లోపలికి వెళితేనే లోపల ఉన్న ఆ రోగాన్ని తగ్గిస్తుంది. ఆత్మను రక్షించే ఈ వాక్యం లోపలికి వెళ్ళాలి, లోపల నాటబడాలి. నువ్వు కళ్ళకు అద్దుకుంటే, ఏదో ఒక వచనం చదివేస్తే. చాలామంది క్రైస్తవులు మాట్లాడుతున్న మాటలలోనండి, ఏమండి మన క్రైస్తవుల ఆత్మీయ జీవితానికి ముఖ్యమైనవి 3. ఏంటా ముఖ్యమైనవని నేను కూడా చెవి పెట్టి విన్నానండి. క్రైస్తవ భక్తి జీవితానికి ముఖ్యమైనవి 3. అందులో మొదటిది నెంబర్ 1 ప్రార్థన అన్నాడు. ఓకే, మరి నెంబర్ 2 ప్రార్థన, నెంబర్ 3 ప్రార్థన అన్నాడు. అంటే క్రైస్తవ జీవితానికి ప్రార్థన మాత్రమే ముఖ్యమని బ్రతుకుతున్న సంఘాలే 99% ఈరోజు క్రైస్తవ్యాల్లో. 99. మొన్ననే ఒక మీటింగ్కి వెళ్ళానండి మదనపల్లిలో. నాకు మెసేజ్ ఇచ్చే ముందు అడిగాను, ప్రార్థన చేశారా అని. అయిపోయిన తర్వాత అక్కడ పక్కన ఉన్న పాస్టర్ గారు చాలా పొంగిపోతున్నాడు. అయ్యగారు మీరు ప్రార్థనా పరులని నాకు అర్థమైంది అన్నాడు. నేను ప్రార్థనా పరుడే కానీ నువ్వు అనుకున్న కోణం కాదని నేను మనసులో అనుకుంటున్నాను. వాళ్ళ విషయం, వాళ్ళ కోణం ఏంటి? లేస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, బయటికి వెళితే ప్రార్థన, కళ్ళు మూసుకుంటే ప్రార్థన, కళ్ళు తెరిస్తే ప్రార్థన, అడుగడుక్కి ప్రార్థనలు చేస్తూ ఉంటారు చాలామంది. అలానే వాళ్ళని నేను విమర్శించటం లేదు, కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తున్నారని మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే, దేవునితో అనుబంధం అంటే ప్రార్థన అని చాలామంది భావిస్తున్నారు.
దేవునితో బంధం ఉండడం అంటే ప్రార్థన అని చాలామంది అనుకుంటున్నారు. అలా అనుకునే క్రైస్తవ జీవితానికి ప్రార్థన ముఖ్యం అని బైబిల్ను ప్రక్కన పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆనాడు ఇశ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, వాళ్ళ గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించండి, సత్యమును, అందులో ఏముంది మొదటి పదం సత్యము. మొట్టమొదటి ఏం కావాలి? సత్యము. సత్యం అంటే ఏంటి అని ఇందాక మనం చదివాం. వెంటనే మీకు సత్యం అన్న ప్రతి చోట అది అర్థమైపోవాలి. సత్యం అంటే వాక్యం, సత్యం అంటే దేవుని జ్ఞానం. సత్యమును, కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేవట. సత్యము లేదు, కనికరం లేదు, తర్వాత ఏమి లేదు, దేవుని గూర్చిన జ్ఞానము లేదు. అవి లేకపోవటం చూసి యెహోవా దేవుడు దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. వ్యాజ్యమాడడం అంటే గొడవ పడుతున్నాడు, వాదిస్తున్నాడు, వాళ్ళతో ఆర్గ్యూ చేస్తున్నాడు. నువ్వు ఆర్గ్యూ చేస్తావు. ఒక మంచి ఆకలి మీద ఇంటికి వస్తే ఇంట్లో అన్నం లేదనుకోండి, పెళ్ళం మీద గొడవే. ఇంట్లో తినడానికి తిండి లేకపోతే గొడవ పడతావు, డబ్బులు లేకపోతే గొడవ పడతాం, పిల్లలు చదవకపోతే గొడవ పడతాం. ఈ సమాజంలో నీ అవసరాలు ఏవి తీరకపోయినా ప్రభుత్వంతో నేను గొడవ పడతావు, ఇంట్లో మనుషులతో నేను గొడవ పడతావు, సమాజంలోనే గొడవ పడతావు. కానీ ఈ దేశాన్ని చూసినప్పుడు దేవుడికి ఏం కనపడలేదట? సత్యం లేదు, కనికరం లేదు, దేవుని గురించి జ్ఞానం లేదు. ఇవి లేకపోవడం చూసి దేవుడు దేశ నివాసులతో ఏం చేస్తున్నాడు? వ్యాజ్యమాడుచున్నాడు. వ్యాజ్యమాడడం అంటే ఏమంటే ఉదయాన్నే లేచి తలుపు కొట్టి అప్పులు అడిగేవాళ్ళు ఉదయాన్నే లేచి అప్పులు అడుగుతారు వచ్చి. మరి దేవుడు వ్యాజ్యమాడడం అంటే నీ దగ్గరికి వచ్చి నువ్వెందుకు బైబిల్ చదవటం లేదు, నీకెందుకు సత్యం రావడం లేదు, నువ్వెందుకు దేవుని గురించి జ్ఞానం తెలుసుకోవట్లేదు అని డైరెక్ట్గా మాట్లాడతాడా? వ్యాజ్యమాడడం అంటే ఏంటి? దేవుని వ్యాజ్యం ఎలా ఉంటుంది తెలుసా? వర్షాలు పడాల్సిన టైం చూసారా, విసురుకుంటా కూర్చున్నారు. అర్థమైందా నేను చెప్పింది? నా చిన్ననాడు, నా చైల్డ్హుడ్లో మే నెల ఎండింగ్కి వచ్చేసరికి మంచి వర్షాలు, నిజంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు గొడుగులు వేసుకుంటూను తడుచుకుంటూను స్కూల్కి వెళ్ళేవాళ్ళం. జూన్ 12. ఏమండి, ఋతువులు కాలాలు క్రమంగా వచ్చేవి. ఇప్పుడు రైతు పంట వేసి చేతికి పంట తెచ్చుకునే సమయానికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అకాలమైన వర్షం వచ్చి ఏమంటే పంటలను సర్వనాశనం చేస్తుంది. తర్వాత పంట వేసుకోవలసిన టైం, వర్షం రావాలి, ఇప్పుడు పంటలు వేసుకోవాలి, ఇప్పుడు వర్షం లేకుండా అడ్రస్ లేకుండా పోయింది. అదేంటి? రావాల్సిన టైంలో వర్షం రావట్లేదు, రాకూడని సమయంలో వర్షం పడుతుంది. క్రమం ఎందుకు తప్పింది? పంట చక్కగా చేతికి రావాల్సిన టైంలో వర్షం నాశనం చేస్తుంది. క్రమం ఎందుకు తప్పింది? మీరేమనుకుంటున్నారు? దేవుడు వ్యాజ్యమాడడం అంటే ఇదే. ఎండలు విపరీతం అవ్వడం, వర్షాలు పడకపోవడం, ప్రకృతి సహకరించకపోవడం, రోగాలు ఈ ప్రపంచం మీదకి రావడం, భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో అలుకోవడం, ఇది దేవుని శాపం. అందుకే దేశ నివాసులతో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన వ్యాజ్యం ఆడటంలో ప్రకృతి విపత్తులు ఉంటాయి, ఆయన వ్యాజ్యం ఆడటంలో శత్రువులు నీ మీదకు వస్తారు, ఆయన వ్యాజ్యం ఆడడంలో నీ ఆరోగ్యం పోతుంది, ఆయన వ్యాజ్యం ఆడడంలో మనుషుల జీవితాలు చెన్నాభిన్నం అయిపోతాయి. ఎందుకు ప్రపంచం ఇలా తయారైపోయిందంటే ఇది దేవుడు మానవ జాతితో ఆడుతున్న వ్యాజ్యమని ఎంతమంది గుర్తిస్తారు? వాక్యం తెలిసినోడికి అది అర్థమవుతుంది, వాక్యమే చదవని వాడికి ఇదేం అర్థమవుతుంది? సత్యము లేదు, కనికరం లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు. అందుకే దేవుడు దేశ నివాసులతో ఏం చేస్తున్నాడు? వ్యాజ్యమాడుచున్నాడు. తర్వాత మాట, అబద్ధపు సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు. చూసారా ఏమైపోతుంది సమాజం? సత్యము, దేవుని గురించిన జ్ఞానము లేకపోయేసరికి మనుషులు ఎలా తయారవుతున్నారో చూడండి. ఎలా తయారవుతున్నారట? అబద్ధ సాక్ష్యం. సత్యం లేని చోట మనుషులు ఈజీగా అబద్ధ సాక్ష్యము పలుకుతారు, హత్య చేస్తారు, దొంగిలిస్తారు, వ్యభిచరిస్తారు. ఒకసారి సమాజాన్ని చూడండి, ఈరోజు వ్యభిచారం పెరిగింది, అబద్ధాలు పెరిగాయి, దొంగతనాలు పెరిగాయి, హత్యలు పెరిగాయి, మోసాలు పెరిగాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదో తెలుసండి? వాక్యం లేదు, సత్యం లేదు.
దేవుని గురించిన జ్ఞానం లేదు. ఈరోజు సంఘాలు కూడా దేవుని వాక్యాన్ని విస్మరిస్తున్నాయి. అందుకే సంఘాలలో కూడా ఎన్ని గొడవలండి, సంఘాలలో కూడా ఎన్ని నేరాలండి. ఒంగోలులో ఓ చర్చిలో, చెప్పాల్సిన అవసరం లేదు పేరు, న్యూస్ వస్తూనే ఉంది కదండి, రెగ్యులర్గా వస్తుంది. 2 వర్గాల ప్రజలు, పాస్టర్లు 2 వర్గాలు, ప్రజలు 2 వర్గాలు, పెద్దలు 2 వర్గాలు ఒకేసారి ఆరాధన జరిగించడానికి పాస్టర్లు తోసుకుంటున్నారు. వీళ్ళ ప్రక్కన ఉన్న విశ్వాసులు వీళ్ళ ప్రక్కకు వచ్చిన విశ్వాసులు వీళ్ళ ప్రక్క 2 వర్గాలు కొట్టుకుంటుంటే పోలీసులు వచ్చి ఆపడం, ఇది ప్రత్యక్షంగా చూస్తున్నది. కానీ ఎన్ని సంఘాలలో మనుషుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయో, అబద్ధములాడుచు, వ్యభిచరించు, దొంగతనాలు చేస్తూ, హత్యలకు వెళ్ళిపోతూ. ఎందుకు ఇలా మారిపోతున్నారు క్రైస్తవులు కూడా అంటే, సంఘం సత్యము లేని, దేవుని జ్ఞానం లేని బయటి ప్రపంచం, మానవ సమాజం, మిగతా సమాజంలో అయిపోయింది వాక్యం లేక. ఇప్పుడు దేవుని సంఘాలలో కూడా వాక్యం లేకుండా అయిపోయిందండి. అందుకేమంటున్నాడు, అబద్ధం మాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకంటే అలవాటు. మీ హ్యాబిట్స్ ఏంటండి అని అడుగుతుంటారు చాలామంది. మంచివాళ్ళు అనుకోండి, నా హ్యాబిట్స్ అంటే బుక్ రీడింగ్ అండి. ఏమండి, బుక్ రీడింగ్ అంటారు, బైబిల్ రీడింగ్ అంటారు, ఏదో చెప్తారు. కొంతమంది ఏమంటారు, డ్రాయింగ్ అండి, సింగింగ్ అండి, కొంతమంది సిగరెట్, డ్రింక్, ఇవన్నీ వ్యసనాలు, అలవాట్లు. ఉదయాన్నే లేచి బ్రష్ చేయడం మనకు అలవాటు, ఉదయాన్నే లేచి టిఫిన్ చేయడం అలవాటు, ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడం అలవాటు. కానీ మనుషులు ఎలా అయిపోయారంటే, వాక్యము లేనివాడు, దేవుని జ్ఞానం తెలియనివాడు దేన్ని వాడుక చేసుకుంటాడు? ఉదయాన్నే లేచి వాకింగ్ చేయటం ఎలా అలవాటో, ఉదయాన్నే లేచి అబద్ధాలు ఆడడం, మోసాలు చేయటం, హత్యలు చేయటం వాడుకైందటి ప్రపంచానికి. వాడుక అలవాటు అయిపోయింది. జనులు కన్నం వేసెదరు, నరహత్య చేసెదరు. కాబట్టి సత్యము లేకపోవడం వల్ల ఏం జరుగుతుందో చూడండి. దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులు, ఆకాశ పక్షులు క్షీణించుచున్నారు. చూడండి, పశువులు క్షీణించాయా? నిజమండి. ఒకప్పుడున్న పశు సంపద లేదు. పశు సంపద ఉంటే మనకు ఆరోగ్యం ఉంటుందండి. పశు సంపద ఉంటే మనకు ఏమండి, మన జీవితాలు బాగుంటాయండి. కానీ ఇప్పుడు పశు సంపద లేదు. పక్షులు, నా చిన్ననాడు పిచ్చుకలని వచ్చేవండి, ఇళ్లలో గూళ్ళు పెట్టేవి. ఇప్పుడు చూద్దామన్నవి కనబడడం లేదు. చూరు పిట్టలు, పిచ్చుకలు, ఎన్ని రకాల పక్షులు, గుంపులుగా వచ్చే ఆ ప్యారెట్స్, ఆ రామచిలుకలు ఏమయ్యాయో తెలీదు. ఎక్కడ కనపడుతున్నాయి? అందమైన పావురాళ్ళు ఎప్పుడు గుంపులుగా కనబడేవి. ఎందుకంటే ఇప్పుడు కాకుల గురించి ఆలోచించండి. మనం అసహించుకునే కాకులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి సాయంత్రం ఏమండి, చీకటి పడే ముందు అలా గుంపులు రౌండ్లు ఆకాశంలో వేస్తూ గుంపులుగా వెళ్ళేవి. ఆ సీన్ ఇప్పుడు కనబడుతుందా మీకు? ఆ దృశ్యాలు చూడగలుగుతున్నారా మీరు సాయంత్రానికి? ఏమో ఎక్కడ ఉన్నాయండి. ఎందుకలా అయిపోయింది? దేశమందు సత్యం లేనప్పుడు, మనుషుల పాపం పెరిగినప్పుడు పశువులు, పక్షులు, మనుషులు క్షీణించిపోతూ ఉంటారు, అంతరించిపోతూ ఉంటారు. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి, గతించిపోతున్నాయి. తర్వాత మాట, సముద్ర మత్స్యములు కూడా గతించిపోతున్నవి. ఒకడు మరి ఒకడితో వాదించినను ప్రయోజనము లేదు. ఏమండి, ఇలా మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడో చూడండి, 6వ వచనం. ఎంతెందుకు జరుగుతుందంటే, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. అంటే ఈ సమాజం ఇలా ఎందుకు అయిపోయిందంటే, ఈ ప్రపంచంలో మనుషులు ఎందుకు అంతరించిపోతున్నారంటే, జీవరాశులు ఎందుకు అంతరిస్తున్నాయంటే, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. అంటే వాక్యము, సత్యము, జ్ఞానము లేనప్పుడు ప్రపంచం ఏమైపోతుంది? మనుషులు ఏమైపోతారు? నశించిపోతారు. తర్వాత మాట, నీవు, ఈ మాట ఎవరితో చెప్తున్నాడు తెలుసండి? ఎవరితో చెప్తున్నాడు? సేవకునితో, యాజకునితో. అంటే ఆ రోజు యాజకులు ఉన్నారా? ఉన్నారు. సంఘానికి వాక్యం చెప్పాలా? చెప్పాలి. సంఘమును సత్యంలో నడిపించాలి. కానీ ఆ రోజు యాజకులు ఎలా ఉన్నారు చూడండి. ఆ రోజు యాజకులు ఎవరు? లేవీయులు. ఈరోజు యాజకులు ఎవరు? యాజకులుగా ఎవరిని చెప్పొచ్చు? సేవకులు, పాస్టర్స్.
బోధకులు, యాజకులు. ఆ రోజు యాజకులను ఉద్దేశించి దేవుడు అంటున్నాడు, నువ్వు జ్ఞానమును విసర్జిస్తున్నావు, నువ్వు జ్ఞానాన్ని విసర్జిస్తున్నావు, అంటే జ్ఞానం అక్కర్లేదంటున్నావు. గనుక నాకు నువ్వు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జిస్తాను, నేను నిన్ను విసర్జిస్తాను. నువ్వు జ్ఞానాన్ని విసర్జిస్తే నేను నా యాజకుడిగా ఉండకుండా నిన్ను విసర్జిస్తాను అన్నాడు. ఏమండి, ఒక కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతానికి వెళ్ళండి, ఒక పల్లెకి. నాకు ముందుగా ఒక సేవకులు మాట్లాడుతున్నారు. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనగానే ఏదో మనం వ్యతిరేకంగా మాట్లాడతామనే ఒక తప్పుడు భావన వాళ్ళలో ఉండిపోద్ది. అందుకోసమని చాలామంది అండి మనల్ని టార్గెట్ చేసి ఏవో మాట్లాడాలని అనుకుంటారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను జాగ్రత్తగా వింటున్నాను. ఆయన ఏమంటున్నాడంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది జ్ఞానము జ్ఞానము జ్ఞానమని తిరుగుతున్నారు, జ్ఞానము నశింపజేస్తుంది. ఏం చేస్తున్నాడు? జ్ఞానం నశింపజేస్తుంది. కొంతమంది జ్ఞానము జ్ఞానము జ్ఞానమని తిరుగుతున్నారు, జ్ఞానము జ్ఞానమని ఆదామవ్వల పాపంలో పడ్డారు అన్నాడు. నేను షాక్, ఎప్పుడు వినలేదు అలాంటి మాట. ఏంటి, జ్ఞానము కోసం ఆదామవ్వలు పాపంలో పడ్డారా? ఉందా బైబిల్లో అలాగా? అలా ఏం లేదు. గనుక మీరేం చేయాలి? క్రైస్తవ జీవితంలో ప్రార్థన ముఖ్యం, జ్ఞానం మనకు అక్కర్లేదు, ప్రార్థన కావాలి అన్నాడు. ఇంతకీ జ్ఞానం అంటే ఏంటో తెలిసే మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? జ్ఞానం అంటే ఏంటి? 1 కొరింథీ 1వ అధ్యాయము 24. 1 కొరింథీ 1వ అధ్యాయం 24 చదవండి. ఆయన అనగానే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము. క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు, క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఇంతకీ ప్రియులారా, జ్ఞానం అంటే ఎవరు? క్రీస్తు. మనకు జ్ఞానం అక్కర్లేదు అని ఒకవేళ పొరపాటుగా తెలియక వాగామంటే ఎవరక్కర్లేదని చెప్తున్నాం మనం? యేసుక్రీస్తేనండి వాక్యమై ఉన్నాడు, యేసుక్రీస్తేనండి సత్యము. నేనే సత్యం, నేనే సత్యం. సత్యం అంటే మీరు ఏదో అనుకోకండి, నేనే సత్యము, నేనే వాక్యము, నేనే జ్ఞానము. అంటే నువ్వు జ్ఞానమని మాట్లాడినా, సత్యమని మాట్లాడినా, వాక్యమని మాట్లాడినా ఈ 3 పదాలలో కనబడేది ఎవరు మనకి? యేసుక్రీస్తు. గనుక జ్ఞానం మనకు అక్కర్లేదు అన్నవాడెవడైనా జ్ఞానాన్ని, యేసుక్రీస్తుని అక్కర్లేదని చెప్తున్నాడు. పైగా ఏమంటున్నాడు? జ్ఞానము కోసం ఆదామవ్వలు పాపంలో పడ్డారట. ఏంటి, ఏది జ్ఞానం కోసం ఆదామవ్వలు పాపంలో పడ్డారా? ఎక్కడుంది బైబిల్లో అలాగా? దేవతలు అయిపోతాము అనే ఆశపడ్డారు, అది వేరు. మేము దేవతలం అవ్వాలని, జ్ఞానం కోసం కాదు. జ్ఞానమైతే యేసుక్రీస్తు. జ్ఞానమైతే ఎవరు? యేసుక్రీస్తు. ఏమండి అలా చెప్పేశాడండి అంటే వాక్యం చదవద్దా? వాక్యంలో అనుభవాన్ని సాధించొద్దా? 66 పుస్తకాల సారాన్ని మనసుకెక్కించుకోవద్దా? మన ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని నేర్చుకోవద్దా? వద్దంటున్నారు చాలామంది. కొంతమంది అయితే ఏకంగా బైబిల్ మీకు అర్థం కాదు, మేము చెబుతాం వినండి అనేవాళ్ళు కొంతమంది. మరి కొంతమంది ఏమంటారంటే, ఏమండి నాకు బైబిల్ అక్కర్లేదండి, ఎందుకంటే దేవుడు నాతో నేరుగా మాట్లాడతాడు, ఆ దేవాది దేవుడు నాతో మాట్లాడిన విషయాలనే నేను మీతో చెబుతాను. అంటే పూర్తిగా నాకు బైబిల్ అవసరం లేదు, నాకు బైబిల్ అవసరం లేదు కనుక మీకు అవసరం లేదు అంటే, వాక్యమైన క్రీస్తుని, సత్యమైన క్రీస్తుని, జ్ఞానం అనబడిన క్రీస్తుని ఈరోజు విస్మరించేవాళ్ళు, విసర్జించేవాళ్ళు ఉన్నారా అంటే, ఆ రోజు ఇశ్రాయేలీల్లోనే కాదండి, ఇప్పుడున్న క్రైస్తవులు కూడా విసర్జిస్తున్నారు. యేసుక్రీస్తుని 10 సార్లు తలంచుకుంటే యేసు ప్రభుని ప్రేమించినట్లా? కూర్చుంటే యేసయ్య, నిలబడితే యేసయ్య, నడిస్తే యేసయ్య, మాట్లాడితే యేసయ్య, అడుగడుగున యేసయ్య, నిమిషానికి యేసయ్య అని ఉచ్చరించినంత మాత్రాన నువ్వు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నట్ట? యేసుక్రీస్తుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఆయన వాక్య రూపంలో ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జ్ఞానమై ఉన్నాడు. ఈ జ్ఞానాన్ని అవపోసన పట్టాలి, సాధించాలి, దాన్ని సాధించాలి, సంపాదించాలి. అప్పుడు నువ్వు జ్ఞానాన్ని విస్మరించని వాడివి.
ఏమండి, ఈ మాట చెప్పి జ్ఞానం మనకు అక్కర్లేదండి, భక్తిగా ఉంటే చాలండి, భక్తిగా ఉంటే చాలండి, ప్రార్థన చేసుకుంటే చాలండి. కనుక జ్ఞానం అంటున్న వాళ్ళ వైపుకు, వాళ్ళ ప్రక్కకు మీరు వెళ్ళకండి అని ఆ సేవకుడు చెప్పేసి ఆమెను చెప్పి వెళ్ళిపోతున్నాడండి. స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నేను మరి చెప్పాలి కదా, అతనికి వెళ్ళిపోయేలోపు చెప్పాలి. నాకు మైక్ ఇచ్చారు. అప్పుడు నేను ఈ వాక్యాన్ని తీసి చూపించాను. ఏ వాక్యాన్ని? 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానం అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోతున్న ఆయన గ్రౌండ్ దాటక ముందే నేను ఈ వాక్యాన్ని చదివించాను. ఏంటది? నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు, నువ్వు జ్ఞానాన్ని విసర్జిస్తున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జిస్తున్నాను అనేసరికి వెళ్ళేవాడు ఆగిపోయి వెనకాల కుర్చీ చేసుకుని కూర్చున్నాడు. ఏముంది అక్కడ? జ్ఞానమును విసర్జించేవాడిని నేను విసర్జిస్తాను. అంటే జ్ఞానం అవసరమా? అయ్యో, జ్ఞానం లేకపోతే ఏమీ తెలియదండి, ఏమీ తెలీదు. అందుకే 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇదే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. లోక జ్ఞానం వద్దు, లోక జ్ఞానం మనకు అక్కర్లేదు, కానీ ఎవరిని గురించిన జ్ఞానం కావాలి? చదవండి. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొనుటకు రండి. యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకొనుటకు ఆయన అనుసరించుదము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం నేర్చుకోవాలా? అవును. ఆయన గూర్చిన జ్ఞానము నేర్చుకోనకపోతే నాశనం అయిపోతుంది సమాజం. ఆత్మల రక్షణ ఉండదు. దొంగలుగా, హంతకులుగా, వ్యభిచారులుగా, మోసగాళ్ళుగా ఈ సమాజం ఇప్పటికీ ఇలా కావడానికి గల కారణం జ్ఞానం లేకపోవడం, దేవుని జ్ఞానం లేకపోవడం. అలాగే 9వ అధ్యాయం చివరి వచనం చదవండి. అదే హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం. వారు ఇదిగో దేవుని వాక్యము గొప్పది అని ఎవరు అనుకోవటం లేదు. వారు నా దేవుని మాటలు ఆలకించలేదు గనక ఆయన వారిని విసర్జించెను. దేవుని వాక్యాన్ని విసర్జించిన వారిని దేవుడు ఏం చేస్తాడు? విసర్జించేస్తాడు. ప్రేమని దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆలోచించండి, సత్యం అంత గొప్పదా? అవును.